అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 18వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. మాసత్రయ ప్రాతస్నాన మహిమ చాతుర్మాస్య వ్రతం హరినారద సంవాదం. ఉద్భూత పురుషుడిట్లడిగెను, మునీశ్వరా, నేనను గ్రహించబడితిని. నీ దర్శనం యొక్క అనుగ్రహం వలన జ్ఞానవంతుడునైతిని. ఓ మునివర్య, నాకు నీవే తండ్రివి, నీవే సోదరుడువు, నీవే గురుడవు. నేను నీకు శిష్యుడును. దరిద్రుడనై మొద్దుగానున్న నాకిప్పుడు నీవుగాక గతి ఎవ్వరయ్యిరి? పాపవంతుడనైన నేనెక్కడా? ఇట్టి సద్గతి ఎక్కడా? పాపములకు స్థానమైన నేనెక్కడా? పుణ్యమైన కార్తీక మాసం ఎక్కడా? ఈ మునీశ్వరులెక్కడా? ఈ విష్ణు సన్నిధి ఎక్కడా? ప్రారబ్ధ సుకృతమున్న ఎడల తప్పక ఇట్లు ఫలించును కదా. నాకెద్దియో పూర్వపుణ్యము కలిగింది, దానిచే ఇట్లంతయు లభించును. అయ్యా, నా యందు దయుంచి బాగా తెలియచెప్పుము. మనుష్యులు విధిగా కర్మలెట్లు చెయ్యదగురు? ఆ కర్మలకు ఫలమెట్లు కలుగును? వాటి ఉపదేశమెట్లు చేయుటకు ముఖ్య కాలమేది? కర్మలేవి? ఏమి కోరి చెయ్యవలెను? ఈ విషయమంతయు వినగోరితిని కనుక చెప్పుము. నీ వాక్కును వజ్రాయుధం చేత నా పాప పర్వతములు కూలినవి. అంగీరసుడిట్లు పలికెను, ఓయి, నీవడిగిన ప్రశ్న చాలా బాగున్నది. లోకహితం కొరకు నీవడిగితివి కనుక నీవడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను వినుము. అనిత్యమైన ఈ దేహమును ఆశ్రయించి ఇంద్రియ కాముడై ఆత్మను మరిచి దేహాదులను ఆత్మయని తలచకూడదు. ఆత్మకెప్పుడునూ సుఖ దుఃఖాది ద్వంద్వములు లేవు. అవి దేహాది ధర్మములైనవి. కాబట్టి ఆత్మ విషయక సందేహవంతుడు తప్పక కర్మను చేయవలెను. దానితో చిత్తశుద్ధి కలిగి తద్వారా జ్ఞానమును పొంది దాని చేత ఆత్మను యథార్థముగా తెలుసుకొనవలెను. దేహధారి అయిన వాడు తనకు విధించబిన స్నానాది సర్వ కర్మలను భక్తితో విధిగా చెయ్యవలెను. అట్టి వేదోక్త కర్మ చేసిన ఫలించిన ఆత్మ ప్రకాశం కలుగు చేయును. వర్ణాశ్రమ విభాగమును విడువక తనకు ఏ కర్మ చెప్పబడిందో విచారించి తెలుసుకొని తరువాత చెయ్యవలెను. స్నానము చెయ్య కర్మ ఏనుగు భక్షించిన వెలుగు పండువలే నిష్ఫలమగును. బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమయ్యున్నది. నిరంతరం ప్రాతస్నానం ఆచరించలేని వారు తులా సంక్రాంతి యందు, కార్తీక మాసమందును, మకర మాసమందును, వైశాఖమందును స్నానం చెయ్యవలెను. ఈ మూడు మాసములందు ప్రాతకాలమందు స్నానం చెయ్యువారు వైకుంఠమునకు పోవును, మరియు వానికి ఉత్తమ గతి కలుగును. చాతుర్మాస్యాది పుణ్యకాలములందు చంద్ర సూర్యగ్రహణములందును స్నానం ముఖ్యం. ఇందు గ్రహణముల అందు గ్రహణ కాలమందే స్నానం ముఖ్యం. బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనది స్నానం, సంధ్యాజపం, హోమం, సూర్య నమస్కారం తప్పక చెయ్యదగినవి. స్నానమాచరించని వారు రౌరవ నరకమందు యాతనలను పొంది తుదకు కర్మభ్రష్టుడుగా జన్మించును. కాబట్టి పుణ్యకాలము కార్తీక మాసము. ఈ కార్తీకము ధర్మార్థ కామ మోక్షములనిచ్చును. ఈ కార్తీకముతో సమానమైన మాసం లేదు. ఇంతకంటే పుణ్యకాలము లేదు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు. గంగతో సమానమైన తీర్థము లేదు. బ్రాహ్మణ్యముతో సమానమైన కులము లేదు. భార్యతో సమానమైన సుఖము లేదు. ధర్మముతో సమానమైన మిత్రుడు లేడు. నేత్రముతో సమానమైన జ్యోతిష్యు లేదు. కేశవునితో సమానమైన దేవుడు లేడు. కార్తీక మాసముతో సమానమైన మాసము కూడా లేదు. కర్మ స్వరూపమును తెలుసుకొని కార్తీక మాసమందు ధర్మములను చెయ్యువారు కోటి యజ్ఞ ఫలమును పొంది వైకుంఠమందుండును. ఉద్భూత పురుషుడు ఇలా అడిగెను, అయ్యా, చాతుర్మాస్య వ్రతమని పూర్వం చెప్పియున్నారు. అది పూర్వం ఎవని చేత చెయ్యబడింది? ఆ వ్రత విధి ఎట్లు? ఆ వ్రతమునకు ఫలమేమి? దానిని చెయ్యువారు పొందిడి ఫలమేమి? ఆచరించు మనుష్యుడు ఏ లోకమునకు పోవును? ఈ విషయం అంతయు సవిస్తారంగా చెప్పుము. అంగీరసుడిట్లు చెప్పెను, ఓయి, నీవు ఈ మనుష్యులకు బంధువవు. నీ ప్రశ్నలన్నీయు లోకోపకార్థములుగా ఉన్నవి. సమాధానమును చెప్తాను, సావధానుడివై వినుము. విష్ణుమూర్తి లక్ష్మితో కూడా ఆషాఢ శుక్ల దశమ దినమందు పాల సముద్రమందు నిద్ర అను వంకతో శయనించును. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేచును. ఇది చాతుర్మాస్యం, అనగా 4 మాసములు చేయు వ్రతం. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుఖం ఇచ్చినవి, అనగా హరి 8 మాసములు మెలకువతో ఉండి 4 మాసములు విశ్రాంతికై నిద్రించును. విష్ణువునకు నిద్ర సుఖమిచ్చింది కనుక ఇది పుణ్యకాలం.
ఈ పుణ్యకాలమందు హరిని ధ్యానించువారు విష్ణులోకమును పొందును. ఈ 4 మాసములలోనూ చేసిన పుణ్య కార్యములు అనంతములగును. దీనికి కారణం చెప్తాను వినుము. ఈ విషయమందు నారదునకు హరి చెప్పిన ఒక కథ ఉన్నది. పూర్వం కృతయుగమందు వైకుంఠలోకంబున హరి లక్ష్మితో కూడా సింహాసనమందు కూర్చుండి సుర కిన్నెర కేచర రోర గణముల చేతను స్వగణ భృత్యుల చేతను సేవింపబడుచుండెను. హరి ఇట్లుండగా భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతి గల వైకుంఠలోకమును కూర్చి వచ్చెను. నారదముని వచ్చి సింహాసనాసీనుడై 4 భుజములు కలిగి పద్మపు రేకుల వంటి నేత్రములతో ప్రకాశించడి విష్ణుమూర్తిని చూచెను. చూచి అమితానందయుక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదములకు మ్రొక్కెను. హరియు నారదుని చూచి నవ్వుచూ తెలియని వాని వలె ఇట్లనీను, ఓ నారద, నీవు సంచరించు స్థలమందు సర్వత్రా కుశలమా? ఋషులు ధర్మములు బాగ్గా ఉన్నవా? ఉపద్రవములు లేకున్నవా? మనుష్యులు వారి వారి ధర్మములందున్నారా? ఈ విషయమంతయు ఈ సభలో చెప్పుము. నారదుడు ఆ మాట విని ఆనందించి నవ్వుచూ హరితో ఇట్లనియే, ఓ స్వామి, నేను భూమినంతయు తిరిగి చూచితిని. వేదత్రయమందు చెప్పబడిన కర్మ మార్గం విడువబడింది. కొందరు మునీశ్వరులు గ్రామ్యాసుకలోలురైరి. తమ తమ కర్మలను యావత్తు విడిచి ఉండెరి. వారు దేని చేత ముక్తులగుదురో నాకు తెలియకున్నది. కొందరు తినకూడని వస్తువులు తినుచున్నారు. కొందరు వ్రతములను విడిచినారు. కొందరు ఆచారవంతులుగా నున్నారు. కొందరు అహంకారావర్జితులుగా ఉన్నారు. కొందరు మంచి మార్గవర్తనులుగా ఉన్నారు. కొందరు నింద చేయువారుగా ఉన్నారు. కాబట్టి ఓ దేవా, ఏదైనా ఒక ఉపాయం చేత శిక్షించి ఈ ఋషీశ్వరులను రక్షించుము. నారదుని మాట విని భక్త వత్సలుడు సమస్త లోకపాలకుడైన హరి లక్ష్మితో సహా గరుత్మంతుణ్ణి అధిష్ఠించి భూలోకమునకు వచ్చెను. విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి వేల సంఖ్య గల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి సర్వప్రాణి హృదయ గతుడైనప్పటికీ మాయానాటకధారి అయి పుణ్యక్షేత్రములందును తీర్థములందును పర్వతములందును అరణ్యములందును ఆశ్రమములందును సమస్త భూమి అందును తిరుగుచుండెను. ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని చూచి కొందరు భక్తితో అతిథి సత్కారం చేసి కొందరు నవ్విరి. కొందరు నమస్కారం చెయ్యురైరి. కొందరు అభిమానవంతులైరి. కొందరు గర్వంతో ఉండిరి. కొందరు కామాంధులయ్యుండిరి. కొందరు ఆయా క్రియా కలాపములను మానిరి. కొందరు ఏకవర పరాయణులయ్యుండిరి. కొందరు నిషిద్ధ దినములందు అన్నమును తినువారుగా ఉండిరి. కొందరు ఏకాదశి ఉపవాసం ఆచరించిన వారుగా ఉండిరి. కొందరు తినకూడని వస్తువులను తినుచుండిరి. కొందరు ఆత్మ చింతించ చేయుచుండిరి. బ్రాహ్మణ రూపధారి అయిన భగవంతుడు అట్టి వారిని చూచి మంచి మార్గమునకు తెచ్చు ఉపాయంను ఆలోచించుచు నైమిసారణ్యమందున్న ముని బృందములకు సన్నిధికి వచ్చెను. వచ్చి బ్రాహ్మణ రూపమును వదిలి పూర్వం వలె గరుడారుడై కౌస్తుభ శంఖ చక్రములను ధరించి లక్ష్మితోనూ స్వభక్తులతోనూ కూడి ప్రకాశించుచుండెను. అచ్చటి నుండి జ్ఞాన సిద్ధులు మొదలైన మునులు వైకుంఠం నుండి తమ ఆశ్రమమునకు వచ్చినట్టు వాడును, అవిసె పువ్వుతో సమానమైన కాంతి గలవాడును, మెరుపు వంటి వస్త్రముల కలవాడును, కోటి సూర్య సమాప్రభ సమానుడైనను, అనేక సూర్య కాంతివంతుడను, మనోవాచామ గోచారుడను, దేవతాపతియును, స్వయంభువును, ప్రసన్నుడును, అధిపతియును, ఆదిత్యుడును అయిన విష్ణుమూర్తిని చూచి ఆశ్చర్యముంది ఆనందించి శిష్య సూతాది పరివారంతో హరి సన్నిధికి వచ్చిరి. వచ్చి హరి పాదములకు నమస్కారం చేసి వారి ముందర నిలిచి అంజలిబద్ధులై హరిని వక్ష్యమాన రీతిగా స్తుతించిరి. కార్తీక పురాణం 18వ అధ్యాయం సమాప్తం. తరువాత వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 19వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.